హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 24. తన ప్రాణాలు ఆ వ్యక్తి గుప్పిట్లో ఉన్నట్లుగా మారు మాట్లాడకుండా ఫోన్ కట్ చేసి నిర్జీవంగా అందులో ఉన్న ఆద్య ఫోటో వంక చూస్తూ గాఢంగా ఓ నిట్టూర్పు విడిచాడు అశోక్. అతను అనుకున్నది వేరు, జరుగుతుంది వేరు. ఆద్యని ఎలాగోలా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అందుకోసం ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడలేదు అశోక్. వాడేం చేసినా సరే ఆద్య తన వైపుంటే తనను ప్రేమిస్తే ఆద్యతోనే బ్రతకాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడంతా రివర్స్ అయ్యింది. బాధగా అనిపించింది అతనికి. ఆఫీస్‌కి తిరిగొచ్చిన ఆకాష్ దూరం నుండే అతని క్యాబిన్‌లోకి తొంగి చూశాడు. అశోక్ బాధపడుతూ ఉండడం చూసి తలని అడ్డంగా ఊపుతూ కాసేపటికి వినయ్ ఆకాష్ క్యాబిన్‌లోకి దూరాడు. అక్కీ అని పిలిచాడు దీర్ఘం తీస్తున్నట్టు. తన సిస్టంలో పని చేసుకుంటూ తల ఎత్తకుండానే అని అన్నాడు ఆకాష్. అంత ముభావంగా ఉన్న ఆకాష్‌ని చూస్తూ ఆద్య మీద నీ ఫీలింగ్స్‌ని ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసురా అని మనసులోనే అనుకున్నాడు. ఏదో పెద్ద విషయం చెప్పబోతున్నట్లుగా గొంతు సరిచేసుకున్నాడు వినయ్. వినయ్ చేసిన శబ్దాలకి తలెత్తి అతని వంక చూసి ఏంట్రా గొంతు ప్రాబ్లమా అని అడిగాడు వెటకారంగా. ఆ! అవునవును అని కంగారులో అనేసి వెంటనే కాదు కాదు అని అన్నాడు వినయ్. హ్మ్. విషయం ఏంటో చెప్పు త్వరగా. అవతల నాకు చాలా పనులున్నాయని అన్నాడు ఆకాష్ మళ్ళీ సిస్టంలో తలదూరుస్తూ. అది, అది అక్కీ మళ్ళీ దీర్ఘం తీశాడు వినయ్ గారంగా. రేయ్! చెప్పరా అని విసుక్కున్నాడు ఆకాష్. ఇంకా గాఢంగా ఊపిరి తీసుకుని ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ ఆద్య అని చెప్పేశాడు వినయ్. వాట్ కమ్ అగైన్ అని కనుబొమ్మలు ముడివేసి అడిగాడు ఆకాష్. ఆ! నేను ఆద్యని ప్రేమిస్తున్నాను రా అని అన్నాడు వినయ్. ఆకాష్ ఏమంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక బిక్కుబిక్కుమంటూ. నిజంగా? ముడిపడి ఉన్న ఆకాష్ బ్రొక్కుటి చదునైపోయింది. అని భయపడుతూనే చెప్పాడు వినయ్. కోప్పడతాడు అని. ఆద్యని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు అనుకుంటే పగలబడి నవ్వటం మొదలుపెట్టాడు ఆకాష్. ఆశ్చర్యమేసింది వినయ్‌కి. ఏమైందిరా అలా నవ్వుతున్నావ్? అని అడిగాడు వింతగా చూస్తూ. కాస్త నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ మరి నువ్వు చెప్పిన మాటకి నవ్వు రాదారా? అని అన్నాడు ఆకాష్. నవ్వి నవ్వి కళ్ళల్లో నుండి నీళ్లు రాగా. ఇప్పుడంత జోక్ నేనేం చేశానురా? ఆకాష్ వైఖరికి ఆశ్చర్యపోయాడు వినయ్. రేయ్! ఈ ప్రపంచంలో నీకు ప్రేమించడానికి మనుషులే దొరకలేదా? పోయి పోయి ఆ గ్రహాంతరవాసిని ప్రేమించావు. అంత కరువులో ఉన్నావారా? మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు ఆకాష్. అతని మాటలతో గాఢంగా ఊపిరి వదిలి తనకేం తక్కువరా? షీ ఈజ్ బ్యూటిఫుల్, గార్జియస్, మంచి అమ్మాయి, తెలివైంది అని చెప్పుకుపోతున్నాడు వినయ్. విసుగొచ్చింది ఆకాష్‌కి. రేయ్! ఆపుతావా లేదా నీ ఆద్య భజన? అసలు అది నీకెలా నచ్చిందిరా? ఓ ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అది ఏలియన్ రా అమ్మాయి కాదు. నువ్వు దాన్ని చేసుకున్నావంటే ఫస్ట్ నైట్ రోజే నిన్ను ఏ దిండో పెట్టి చంపేస్తుంది. ఇది పక్కా అంటూ పనిలో మునిగిపోయాడు ఆకాష్. ఆకాష్ మాటలకి ఓ నిట్టూర్పు విడిచి తన క్యాబిన్‌లోకి నడిచాడు వినయ్. అంటే ఆకాష్‌కి నిజంగానే ఆద్య అంటే ఇష్టం లేదు. ఒకవేళ ఇష్టం ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా బయటపడేవాడు. ఎందుకంటే ఆకాష్ స్వభావం పూర్తిగా తెలుసు అతనికి. ఇక తను అనుకున్న మనుషులు కానీ, వస్తువులు కానీ వేరే వాళ్ళ సొంతం అంటే తట్టుకోలేని మనస్తత్వం అతనిది. ఆద్య గురించి అంతలా మాట్లాడినా ఆకాష్ ఏమీ రియాక్ట్ అవ్వలేదంటే డెఫినెట్‌గా ఆకాష్‌కి తన మీద అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు అని నిరాశపడ్డాడు వినయ్. కానీ భవిష్యత్తు ఎవరి గురించి ఏం నిర్ణయించిందో ఎవరికీ తెలీదు కదా! ఇంకా సాయంత్రానికి గాని మెలకువ రాలేదు ఆద్యకి. తను కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కనే కూర్చుని ఉంది అపర్ణ. మెల్లిమెల్లిగా జరిగిందంతా గుర్తొచ్చింది ఆద్యకి. ఆద్య లేవడాన్ని చూసి ఇప్పుడెలా ఉందే? అని అడిగింది అప్పు ఆద్యని తడిమి చూస్తూ. పర్లేదు. నువ్వెప్పుడొచ్చావ్? అని అడిగింది ఆద్య. వినయ్ సార్ చెప్పారు నీకు ఒంట్లో బాగోలేదని, చూసుకోవటానికి నన్ను వెళ్ళమని. హాఫ్ డే లీవ్ ఇచ్చారు. ఆఫీస్‌కి వెళ్తూ ఉంటే నా మొబైల్ కింద పడి పగిలిపోయిందే. ఇక అందుకే నువ్వు ఆకాష్ సార్ ఫోన్ చేసినా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. లేదంటే నేను మార్నింగే వచ్చి ఉండేదాన్ని అని బాధగా చెప్పింది అపర్ణ. పర్లేదులేవే అంటూ నెమ్మదిగా లేవబోయింది ఆద్య. ఆద్యని కూర్చోమంటూ పక్కనే ఆకాష్ తెచ్చినవన్నీ తీసి తాపిచ్చింది. ఆద్య ఫ్రెష్ అయ్యాక కాఫీ కలిపిచ్చింది అపర్ణ. ఇద్దరూ కలిసి కాఫీ తాగారు. అపర్ణ వంట చేసి పెట్టింది. ఆద్య ఎంతొద్దన్నా సరే కొసరి కొసరి ప్రేమగా తినిపిచ్చింది.
ఇంక ఉదయాన్నే లేచి రెడీ అయ్యింది. ఆద్యాన్ని చూస్తూ, "ఏయ్! నిన్ననే కదే అంత ఫీవరొచ్చింది. 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు గదా" అని అంది అప్పు. "ఇప్పుడు తగ్గింది కదనే! ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేయను? పనిలో పడితే ఏ జ్వరం కూడా దగ్గరికి రాదు" అని అంది ఆద్య రెడీ అవుతూనే. ఆద్య నిర్ణయం తీసుకుంటే ఎంత చెప్పినా వినదని తను కూడా రెడీ అయిపోయింది అప్పు. ఆఫీసులో అడుగు పెడుతున్న ఆద్యని చూడగానే గర్వంగా ఓ నవ్వు నవ్వాడు ఆకాష్. వినయ్ వంక చూసి జాలిపడ్డాడు. ఆద్య వస్తూ ఉంటేనే ఎదురయ్యాడు ఆకాష్. అతని ముఖం వంక చూసి, గుడ్ మార్నింగ్. కాదు కాదు, తప్పుకోమని కూడా చెప్పలేదు. కాసేపు చూపులతో యుద్ధాలు జరిగాయి. ఇంతలో ఎదురుగా వచ్చిన వినయ్ని చూస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పింది ఆద్య. ఆకాష్కైతే మామూలుగా మండలేదు. నిన్నంతా సేవలు చేశాను. కనీసం ఓ థాంక్స్ కూడా చెప్పలేదు, విష్ చేయలేదు. ఆకాష్‌కి అసహనం పెరిగిపోయింది. కానీ ఏం చేయగలడు? అతను చేసినా అతనికి కావాల్సింది జరగదు. వినయ్ వంక కోపంగా చూసి తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. ఆకాష్ కోపం అర్థమై అతని వెనకే నడిచాడు వినయ్. లోపలికి వెళ్తూనే ఫోన్ని టేబుల్ మీదకి విసిరేస్తూ, చూడరా దానికెంత పొగరో! నిన్న ఎంత కేర్ తీసుకున్నాను. కనీసం ఒక థాంక్స్ కూడా చెప్పిందది. ఇంక నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా? నా కర్మ, నా కర్మ. నా చుట్టూ ఉన్న మనుషులే ఇలా తగలబడ్డారు అని కోపంతో టైని లాగి విసిరేశాడు ఆకాష్. పోనీలేరా, తనకి చెప్పాలనిపించలేదేమో, చెప్పలేదు. అయినా ఎవరూ పట్టించుకోకపోయినా నీ పని నువ్వు చేసుకుంటావుగా. ఆద్య ఏదో చెప్పాలని నువ్వెందుకు అంత ఆరాటపడిపోతున్నావని అడిగాడు వినయ్. రేయ్! ఈ ఎక్స్‌ట్రాలే వద్దు. నేను దాని బాస్‌ని. నాకు రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? ఇంక నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావా? నా నాకు చెప్పకుండా దూరంగా ఉన్న నీకు చెప్పిందంటే ఏంటి దానర్థం? అని ఎర్రబడిన కళ్ళతో ఉరిమి చూశాడు ఆకాష్. వినయ్‌కి కాస్త భయమేసినా తనను తను తమాయించుకుని, ఏముందిరా, తనకు కూడా నేనంటే ఇష్టం కావచ్చు. తను కూడా నన్ను ప్రేమిస్తుందేమో అని సిగ్గుపడుతూ చెప్పాడు వినయ్. ఈసారి వినయ్ మాట ఎలాగో అనిపించింది ఆకాష్‌కి. అయినా సరే సరిచేసుకుని, మంచిది, ఇద్దరూ కలిసి ఊరేగండి. నా కంటికి మాత్రం కనిపించొద్దు అని కోపంగా చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు ఆకాష్. లిఫ్ట్ ఎదురుగా నిలబడి ఫోన్ తీసి జగన్నాథం గారికి కాల్ చేసి యుఎస్ ప్రయాణం గురించి కనుక్కున్నాడు. ఇంకా ఎన్ని రోజులు అని ఆయన మీద గట్టిగా అరిచాడు. ఆయన త్వరలోనే అని చెప్పి విషయం ఏంటని ప్రశ్నించేసరికి సమాధానం లేక కాస్త శాంతించాడు ఆకాష్. ఇంకా ఫోన్ కట్ చేసి కారు తీసుకుని వేగంగా ఇంటివైపుకు పోనిచ్చాడు. మేడం, మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారు అని వినయంగా చెప్పాడు బాలాజీ. ఆ మాటతో గాఢంగా ఊపిరి తీసుకుని, సరే నువ్వెళ్ళు అంది ఆద్య. పెళ్ళికి కాదని చెప్పిన తర్వాత మళ్ళీ అతనితో మాట్లాడలేదు ఆమె. ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా దాని గురించే మాట్లాడతాడు. తనని కన్విన్స్ చేయటానికి ప్రయత్నిస్తాడు. అసహనం మొదలయ్యింది ఆమెకు. కానీ వెళ్ళక తప్పదు. ఏదో మాట్లాడతాడని ఊహించి వెళ్ళకుండా ఉండడం కంటే వెళ్ళి ఇక అటో ఇటో తేల్చి చెప్పడం మంచిదనిపించింది ఆమెకు. అతని క్యాబిన్ వైపుకు కదిలింది. మై కమిన్ సార్ అని అంది. ఎస్ కమిన్ అని అన్నాడు అతను ముభావంగా. ఇంతకు ముందులా అతని కళ్ళల్లో ఆశ లేదు. తనని దక్కించుకోవాలి అనే కోరిక లేదు. చాలా దిగులుగా ఉంది అతని ముఖం. ఆద్యకేం అర్థం కాలేదు. రమ్మన్నారంట అని అంది అతని ముఖ భావాలను గమనిస్తూ. కూర్చో ఆద్య అన్నాడు. కూర్చుంది ఆమె. నేను నిన్నిక్కడికి పిలిచింది నువ్వు నాతో పెళ్ళికి నో అని చెప్పడానికి కారణం కనుక్కోవడానికి కాదు. నన్ను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని బ్రతిమలాడడానికో కాదు అంటూ ఆద్య ముఖం చూశాడు అశోక్. మరి అని కళ్ళతోనే ప్రశ్నించింది ఆమె. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఆద్య. నిస్వార్థంగా నీకు నీ జీవితం గురించి, అందులోకి మళ్ళీ రాబోతున్న తుఫాను గురించి చెప్పడానికి నిన్ను ఇక్కడికి పిలిచాను అని అన్నాడు. అతని మాటలతో ఆద్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. మరి ఎవరు అశోక్? ఎవరి గురించి చెప్తాడు? ఏం జరుగుతుంది తన జీవితంలో అనేది చూద్దాం. ఈ స్టోరీలో ఆద్య క్యారెక్టర్ చాలా స్పెషల్‌గా ఉంటుంది.